డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా బుధవారం శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించి డ్రగ్స్ కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ DW సిబ్బంది, పోలీస్ శాఖ అధికారులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ మనకి ఏం చేసిందంటే 2006లో ఈ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. డిగ్రీ స్థాయి వరకు అయితే ఒక మెచ్యూరిటీ వస్తుంది. ఒక కుటుంబం యొక్క మెచ్యూరిటీ తనలో ఉంటుంది. ఒక కుటుంబము భార్యకి ఇచ్చే విలువ, కుటుంబానికి ఇచ్చే విలువ, తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టే వాళ్ళని భరించి కష్టాలు సుఖాలు అన్నీ ఎదుర్కొని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రైవేట్ సంస్థలలో పనిచేయాలంటే కూడా ఈ క్లియరెన్స్ సర్టిఫికెట్ను మనకు అడుగుతున్నారు. అది ఎప్పుడు అడుగుతారో తెలుసా? మనము దేనికైనా ఒక పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకొని ఎగ్జామ్ రాసి దాన్ని పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళి అన్నీ అయిపోయిన తర్వాత మనం సెలెక్ట్ అయిపోయిన తర్వాత తిరిగి మనం జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు మనకు 10 days 1 week గ్యాప్ ఇచ్చి మనకి ఎంక్వైరీ అనేది జరిపించడం అనేది జరుగుతుంది. ఈ ఎంక్వైరీలో చెప్పేసి డ్రగ్స్ వద్దు జీవితం వద్దు అనే పేరు మనం ఒక డ్రగ్స్ నిరోధక ప్రతిజ్ఞ అనేది చేద్దాం. ఓకే, అందరం నిలబడి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై హింద్. ఇప్పటికీ కూడా మనం ఎక్కడ మైనస్లో ఉన్నాం? ఎప్పుడో తెలియక చేసిన పొరపాటులో మైనస్లో ఉన్నాం. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఇప్పుడు ఉన్న స్థాయి కొంచెం డేంజరస్ స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఈ స్థాయిని మీరు గట్టెక్కించుకున్నట్లయితే భవిష్యత్తులో మీకు ఒక మెచ్యూరిటీ వచ్చే అప్పుడు మీరు తప్పు చేయమన్నా చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అటు ఇటు కాకుండా తొందరగా నెగిటివ్గా అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ బాడీలో హార్మోన్స్ వల్ల ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ స్థాయిలో మనం జాగ్రత్తగా ఉండి మనం ఏదైతే లక్ష్యం అనుకుంటున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళినట్లయితే మీరందరూ కూడా ఒక మంచి భవిష్యత్తులో ఉండి ఎలాంటి అలవాట్లకు గురి కాకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? మనకు చైల్డ్ మ్యారేజ్ కూడా ఒకటి ఉంటుంది. చైల్డ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ అనేది మనం ఎప్పుడు చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలి? అబ్బాయిలకి ఎప్పుడుంది? 21 కదా, అమ్మాయిలకి 18. దేని ప్రకారం అది? దేని ప్రకారం? ఎందుకు అమ్మాయిలకి 18 అబ్బాయిలకు 21 పెట్టారు? ఒకప్పుడు ఏజ్ లేదే. 21 కంటే ముందు చేసుకుంటే ఏమైనా జరుగుతుందా? ఏమైనా ఇబ్బందులు అవుతాయా? తెలియదా మీకు? చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారము ఖచ్చితంగా అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అబ్బాయిలకి 21 సంవత్సరం నిండి ఉండాలి. అర్థమవుతుందా? అంతకంటే ముందు చేసుకుంటే కేసు అనేది మనకు నమోదు కావడం జరుగుతుంది. చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నట్లయితే మనతో పాటు మన కుటుంబ సభ్యులకు, మన పెళ్ళికి అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా, మన మద్దతుదారులందరికీ కూడా శిక్ష అనేది ఉంటుంది. 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా ఉంటుంది. దీంతోపాటు తెల్లవారి మన హిందూ సాంప్రదాయ ప్రకారం తెల్లవారి ఏదైతే కార్యక్రమాలు జరగాలనుకున్నప్పుడు అమ్మాయిని టచ్ చేస్తున్నామో అప్పుడు పోక్సో కూడా బుక్ అవుతుంది. మైనర్ అమ్మాయిని టచ్ చేస్తున్నాం అంటే ఒక్క దాంతో 2 కేసులు మన మీద నమోదు కావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఏజ్ను మీరు గుర్తుపెట్టుకోండి. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా 18 సంవత్సరాల నుండి 19 పడితేనే అమ్మాయికి వివాహము, 21 సంవత్సరం కంప్లీట్ అయ్యి 22 సంవత్సరాలు అయితేనే అబ్బాయి వివాహం అనేది చేసుకోవాలి. ఇది అందరూ కూడా ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. మరి ఎందుకు ఈ ఏజ్ని పెట్టారు? ఎందుకు పెట్టారు? ఒక అప్పు లేదు కదా, ఎప్పుడు పడితే అప్లై చేసుకున్నారు కదా. ఇప్పుడు ఎందుకు ఈ యాక్ట్ వచ్చింది? 2006లో యాక్ట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ముందుగా మీకు ఒక నెంబర్ చెప్తాను. 1098 1098 ఈ హెల్ప్ లైన్ నెంబర్ మీకు తెలియదా? చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ తెలుసు కదా, మీ టెక్స్ట్ బుక్స్ వెనకాల ఉంటుంది నెంబర్, అవునా? ఆ నెంబర్కి కానీ ఫోన్ చేయొచ్చు.
ఒకవేళ మన గ్రామంలో అయితే గ్రామ సర్పంచ్ గారికి అయినా చెప్పొచ్చు, లేకుంటే 100కైనా కాల్ చేయొచ్చు, లేకుంటే మన గ్రామంలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్కి అయినా చెప్పొచ్చు, ప్రజాప్రతినిధులకైనా చెప్పొచ్చు. ఎవరికి చెప్పినా ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఏ హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ చేసినా మీ పేరు కానీ మీ ఫోన్ నెంబర్ కానీ బయటపడదు. అర్థమవుతుందా? కాబట్టి మనం చాలా ధైర్యంగా చెప్పొచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ యొక్క గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ని మంచిగా రీచ్ అవుతారని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ